Hi Andy, I'm Dr. Brahmanand Reddy, Vernon Skin and Hair Clinic. I am an American board certified aesthetic physician. So hair fall ni మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, ఇది మోస్ట్ కామన్గా అడిగే క్వశ్చన్. అంటే అయితే ఫస్ట్ థింగ్ అగైన్ ఇందాక చెప్పినట్టు ఫస్ట్ థింగ్ వి షుడ్ వర్క్ ఆన్ రూట్ కాజ్. అంటే హెయిర్ ఫాల్ ఎందుకు వచ్చింది, అంటే హెల్త్ ఇష్యూ వలన, డెఫిషియన్సీ వలన, లేకపోతే మన వెయిట్ లాస్ వలన, లేకపోతే మనకున్న స్ట్రెస్ వలన, ఇవి అంటే దానికి క్వశ్చనీర్ ఉంటుంది. డాక్టర్ దగ్గరికి వస్తే ఏం చేస్తున్నాం, కన్సల్టేషన్, క్వశ్చనీరు, బ్లడ్ చెకప్ ఇవన్నీ చేసి డీటెయిల్గా కనుక్కొని దానికి తగ్గట్టుగా చేస్తున్నాం. సరే ఇవన్నీ కాదు, హోమ్ కేర్ ఏంటి, మనం సొంతంగా ఏం చేయొచ్చు. ఫస్ట్ థింగ్ మేక్ ష్యూర్ యూ హ్యావ్ 8 hours స్లీప్. ఒకటి, యూ హ్యావ్ ప్రాపర్ హైడ్రేషన్, అంటే వాటర్ కూడా బాగా తీసుకోవాలండి, హెయిర్ కూడా హెల్తీగా ఉండాలి అంటే. అండ్ థర్డ్ థింగ్ హెల్తీ డైట్ అంటాను. మన ఫుడ్లో మంచిగా వైటమిన్ సి, మినరల్స్ అంటే జింక్, ఐరన్, మెగ్నీషియం, సెలీనియం అంటే ఈ ఆకుకూరలో ఉంటాయి, డ్రై ఫ్రూట్స్లో ఉంటాయి. ఇవి కూడా మనకి స్కిన్తో పాటు హెయిర్కి కూడా కావాలి. సో దీంతోపాటు ప్రోటీన్, డైట్లో ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. హెయిర్ ఈజ్ మేడప్ ఆఫ్ ప్రోటీన్, డెడ్ కెరటిన్, డెడ్ ప్రోటీన్ ఈజ్ కాల్డ్ కెరటిన్. కెరటిన్ ఇస్ డెడ్ ప్రోటీన్. హెయిర్ కూడా ప్రోటీన్ తోటి తయారవుతుంది. సో హెయిర్కి ప్రోటీన్ కూడా ఇంపార్టెంట్ ఒకటి. అండ్ దెన్ దీంతో పాటు టైం టు టైం మనం హెల్త్ చెకప్ అంటాం. అంటే డెఫిషియన్సీస్, అంటే మనం ఎంతో వి లుక్ హెల్దీ ఫిట్ అన్నా కూడా 6 monthsకి 1 yearకి ఒకసారి మన హిమోగ్లోబిన్ ఏంటి, ఐరన్ ఏంటి, విటమిన్ డి ఏంటి, ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ రెగ్యులర్ నార్మల్ హెల్దీ హెయిర్కి. సో ఇవి డెఫిషియన్స్ కన్నా బిలో లెవెల్లో ఉన్నాయనుకోండి, హెయిర్ మీద కూడా ఇంపాక్ట్ అయ్యి సివియర్ హెయిర్ ఫాల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో బేసిక్గా ఈ వైటమిన్ చెక్ చేసుకొని, న్యూట్రిషన్ సరిగ్గా తీసుకొని, స్లీప్ అవుట్ కరెక్ట్గా ఉంచుకొని, డైట్ అవుట్ కరెక్ట్గా తీసుకున్నా కూడా వీ కెన్ హ్యావ్ హెల్దీ హెయిర్, వీ కెన్ కీప్ హెల్దీ హెయిర్ ఆల్ బై అవర్ సెల్స్. సో దీంతోపాటు హెయిర్ ఆయిల్స్, హోమ్ రెమెడీస్ ఇంకా చాలా ఉన్నాయి డిస్కషన్కి. సో హెయిర్ ఆయిల్ ఏంటి, హెయిర్ ఆయిల్ ఏం చేస్తుందంటే హెయిర్ నరిష్ చేస్తుంది, బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా ఇలా చేస్తుంది, కొంచెం స్ట్రెస్ కూడా తగ్గించి రిలాక్సేషన్ లాగా ఇస్తుంది, రిలాక్సేషన్ మోడ్లోకి వెళ్తుంది. సో హెయిర్ ఆయిల్ ఈజ్ గుడ్, బట్ నాట్ హెయిర్ ఆయిల్ ఈజ్ అల్టిమేట్ థింగ్ ఫర్ హెయిర్ ఫాల్. సో అంటే ఒక హెయిర్ ఫాల్ ఒక వరకు, అంటే కొంతవరకు హెయిర్ ఫాల్ని మీరు ఇంట్లో ట్రై చేయొచ్చు. రెమెడీస్ కింద యూ కెన్ ట్రై ఇవి మన మందార పాక్ కానివ్వండి, లేకపోతే ఇంకా చాలా ఉన్నాయి, మెంతులు కానివ్వండి, ఇట్లా హెయిర్కి ప్యాక్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా హెయిర్ని నరిష్ చేస్తాయి, హెల్దీగా చేస్తాయి, ఇంకొంచెం వాల్యూమ్గా, ఇంకొంచెం థిక్గా కనిపించేలాగా చేస్తాయి. కానీ ఒకవేళ రూట్ దగ్గర ఎఫెక్ట్ అయింది అనుకోండి, అంటే షాక్ లాస్ అంటాం ఒకటి, అంటే వెంట్రికల్ హెయిర్ రూట్స్ కంప్లీట్గా ఆగిపోయి, గ్రోత్ కంప్లీట్గా ఆగిపోయి, రీగ్రోత్ లేక గ్యాప్స్ రావడం, గ్యాప్స్ డెవలప్ అవ్వడం, లేకపోతే సివియర్గా హెయిర్ ఫాల్ ఉంటే మటుకు యూ హ్యావ్ టు కన్సల్ట్ డాక్టర్. సో ఒకటి హోమ్ రెమెడీస్ యూ డెఫినెట్లీ ట్రై, హెల్దీ హెయిర్ గురించి ట్రై చేయండి అంటాను నేనైతే. అది ఇట్ విల్ కీప్ యువర్ హెయిర్ హెల్దీ. ఇష్యూ ఉన్నా కూడా హోమ్ రెమెడీస్తో పాటు ఇఫ్ ప్రాబ్లమ్ ఈజ్ సివియర్ దెన్ సీ డాక్టర్. సో డాక్టర్ దగ్గరికి వెళ్తే అదే ఇందాక అన్నట్టు క్వశ్చనీర్ చేసి, అనాలిసిస్ చేసి, అవసరమైతే డర్మాస్కోప్ చూసి, అంటే స్కోప్స్ ఉంటాయి మా దగ్గర, రూట్ క్వాలిటీ ఏంటి, రూట్ దగ్గర డిఫెక్ట్ ఏమైనా ఉందా, ఇన్ఫెక్షన్ ఉందా, లేకపోతే డాండ్రఫ్ ఉందా, ఇవన్నీ కూడా అనాలిసిస్లో ఏమవుతుందంటే రూట్ కాజ్ అనేది కనిపెట్టడానికి ఈజీ అవుతుంది. దాని తర్వాత ట్రీట్మెంట్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ చాలా సింపుల్గా ఉంటుంది. సో డయాగ్నోసిస్ చేసి ట్రీట్మెంట్ చేయించుకుంటే చాలా బాగుంటుంది. అదర్వైజ్ హెల్దీ హ్యాబిట్స్ ఆర్ గుడ్, plus parallelly see a doctor. So please visit Vernon Skin and Hair Clinic for any hair and skin concerns, and also for latest updates follow us and subscribe us on Insta, YouTube and Facebook.